చాలా బాగుంది బ్రో మూవీ. మన అంచనాలకి అసలు మనం ఊహించినట్టుంది. తన కెరీర్ విజయ్ దేవరకొండ గారి కెరియర్ లోనే ఒక తోపు మూవీగా ఎప్పటికీ ఆడియన్స్ కి గుర్తుండిపోయేలాగా మిగిలిపోయే మూవీ. చాలా బాగుంది. బ్రదర్హుడ్ బాండింగ్ కానీ, అనిరుద్ మ్యూజిక్ కానీ, అనిరుద్ అయితే హ్యాట్స్ ఆఫ్ బ్రో. ఒక మిడాస్ టచ్ అందించాడు. మిడాస్ టచ్ అంటే వాట్ ఎవర్ ఈ టచెస్ ఇట్ బికమ్స్ గోల్డ్ అంటారు. అది ప్రూవ్ చేసుకున్నాడు. అనిరుద్ మ్యూజిక్ కానీ, గౌతమ్ గారి స్క్రిప్ట్ కానీ అసలు చాలా హై ఇస్తాయి. చాలా బాగా చేశారు. భాగ్యశ్రీ గారు కూడా బాగా చేశారు. అందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్ కి వాళ్ళు కరెక్ట్ గా న్యాయం చేశారు. అసలు చాలా కష్టపడిండు బ్రో. అన్న చెప్పాలంటే అసలు నో వర్డ్స్ బ్రో. ఆయన కష్టాన్ని మనము తెరలో చూడొచ్చు. ఒక్కొక్క పార్ట్ గా ఆయన కష్టము చాలా కష్టపడిండు. ఖుషితో వచ్చినా కొట్టిండు, లైగర్ తో వచ్చినా కొట్టిండు, ఫ్యామిలీ మ్యాన్ తో వచ్చినా కొట్టిండు. కానీ ఈ రోజు మావాడు కింగ్డమ్ తో తిరిగి కొట్టిండు. రికార్డ్స్ ఖచ్చితంగా అవుతుంది బ్రో. మనం రికార్డ్స్ గురించి మాట్లాడే కన్నా ఆయన కెరియర్ లో చాలా కమర్షియల్ మూవీస్ తీసిండు, చాలా హేట్ చూసిండు, చాలా ప్రేమ చూసిండు. కానీ ఈ ఒక్క మూవీ ఆయనకి చాలా స్పెషల్ గా నిలిచిపోతుంది. రౌడీ రికార్డ్స్ రప్ప రప్ప లేదు బ్రో. అది ఒక్కొక్కరు అలా అంటున్నారు కానీ మీరు వెళ్ళి పర్సనల్ గా ఇన్ పర్సన్ లోపలికి వెళ్ళి చూస్తే కరెక్ట్ గా ఉంది. ఎందుకంటే బ్రదర్ బాండ్ ఇన్ని ఒకే 1-2 సెకండ్స్ లో తీసేయలేరు కదా. అది అలా ఏం లేదు బ్రో. అదే చెప్తున్నా కదా, మన ఊహలకు అందని విధానంగా ఉంది. చాలా బాగుంది. ఆ బ్రదర్ బాండ్ కి సత్యదేవ్ గారు చాలా న్యాయం చేశారు. విజయ్ దేవరకొండ గారికి పక్కన బ్రదర్హుడ్ ఆ ఎలివేషన్ ఇవ్వాలంటే సత్యదేవ్ గారు ఒక్కరే కరెక్ట్ గా చేసిండది. అదే ఇంకా ముగింపు ఇవ్వలేదు కదా. సో పార్ట్ 2 ఇంకా పార్ట్ 1 ఇప్పుడు మేమే యాజ్ ఎ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయని విధానంగా మేము ఒక హై అనుకున్నాం. హై మించి హై స్క్వేర్ పోయింది. కాబట్టి కింగ్డమ్ పార్ట్ 2 అనేది ఉండి వస్తే ఖచ్చితంగా దీనికన్నా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆయనకు హ్యాట్స్ ఆఫ్ బ్రో. ఖచ్చితంగా ప్రతి సీన్ లో ప్రతి సెకండ్ లో ఆయన మార్క్ కనిపిస్తుంది. ఇంకోటి నాగవంశీ గారు చెప్పినట్టే ఆయన ఏమనుకున్నాడో అదే జరిగింది. అదే మిడాస్ టచ్ బ్రో. 1 వర్డ్ లో చెప్పాలంటే అనిరుద్ గురించి చెప్పాలంటే ఈ రోజు అంతా చెప్పాల్సిందే. అందరికి వర్క్స్ ఉంటాయి, సరిపోదు కాబట్టి టైము ఒక రోజులో చెప్పలేము. 1 వర్డ్ లో చెప్పాలంటే ఇట్స్ జస్ట్ ఏ మిడాస్ టచ్. మిడాస్ టచ్ అంటే వాట్ ఎవర్ ఈ టచెస్ ఇట్ బికమ్స్ గోల్డ్. సో హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్.